అందరికీ నమస్తే. ఈరోజైతే మన వీడియో ఏంటంటే బిల్డింగ్ వాటర్ ప్రూఫింగ్. బిల్డింగ్ యొక్క పైన రూఫ్ మీద స్లాబ్ వాటర్ ప్రూఫింగ్ అయితే మనకు కాంట్రాక్ట్ ఒకటి వచ్చింది. మనమైతే అది చేస్తున్నాము. ఈరోజు మన వీడియో అదే. మన వీడియోలోకి వెళ్ళే ముందు మరి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం పెయింటింగ్లో వాటర్ ప్రూఫింగ్ అనేది అయితే మనం చూస్తున్నాం. మన వీడియో అయితే అది ఈరోజు చూడండి. మనం క్లీనింగ్ చేసిన పర్పస్ ఇది. క్లీన్ చేయించి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇదంతా మొత్తం నాచు గీచ్ అంతా క్లియర్ అయిపోయింది. మనం తర్వాత అయితే ఈ మొత్తం కూడా చేయాలి. ఇదంతా కూడా కొంచెం ఆల్ట్రేషన్ వర్క్ ముందు చేపిస్తున్నాము. ముందైతే మనం క్లీనింగ్ పర్పస్ చేపిస్తున్నాము. మొత్తం ఈ ఫ్లోర్ అంతా కూడా చేయాలన్నమాట. ఇది ఒక బిల్డింగ్, ఓల్డ్ బిల్డింగ్, బాగా పాతది. మనమైతే కాంట్రాక్ట్ తీసుకున్నాం ఇది లీకేజ్కి. చూడండి ఎంతలా ఉంది చూడండి. ఇది అసలు చూస్తుంటేనే భయం వేస్తుంది, అంతలా ఉంది. అంతలా డ్యామేజ్ అయిపోయిన ఈ బిల్డింగ్ని అయితే మనం ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్ లీకేజ్ అన్నది చేసి మనం చాలా నీట్గా ఇస్తాం. మనమైతే చూడండి ఎంత నీట్గా వస్తుంది చూడండి. మనమైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వచ్చేసాము. క్లీనింగ్ అయితే కంప్లీటెడ్గా అయిపోయింది. క్లీనింగ్ అయిపోయిన తర్వాత చూడండి మనమైతే ఈ సైడ్ వాల్స్కి అయితే కనుక పెయింట్ కూడా వేపిస్తున్నాము. చూడండి ఎక్కడెక్కడైతే ఇలా క్రాక్స్ ఉన్నాయో ఆ క్రాక్స్ అంతా కూడా ఇప్పుడు మనం ఫిల్ చేస్తాం అన్నమాట. క్లీనింగ్ చేసేసరికి ఎలా వచ్చింది చూడండి, చాలా నీట్గా వచ్చింది. ఇది చూడండి ఫ్లోర్ చూడండి, ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఫ్లోరు. సో దీని అయితే మనం ఇప్పుడు లీకేజ్ అయితే చేస్తాము. ఇదంతా కూడా మంచి క్లీనింగ్ అయితే అయిపోయింది. నాచు మట్టి మొత్తం అంతా క్లీన్ చేయించేసాము. ఇప్పుడైతే దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకు ఇప్పుడు ఇది లీకేజ్ స్టార్ట్ అవుతుంది. లీకేజ్ పెయింట్ అయితే దీనికి వేస్తాము. ఫ్రెండ్స్ మనమైతే వాటర్ ట్యాంక్ దగ్గరకు అయితే వచ్చాము. వాటర్ ట్యాంక్ కూడా మనం అయితే చేస్తాం క్లీనింగ్. చూడండి ఇదిగోండి వాటర్ ట్యాంక్, సిమెంట్ వాటర్ ట్యాంకులు కూడా మనం లీకేజ్ అయితే చేస్తున్నాము. ఇదిగోండి లోపలంతా కూడా నీట్గా క్లీన్ చేయించేసాము. ఇదంతా కూడా ఇది ఎందుకు చేస్తామంటే అక్కడెక్కడ మనకైతే కొన్ని క్రాక్స్ అయితే ఉన్నాయి, లోపల బయటకు లీక్ అవుతుంది అది. అందుకని మనమైతే ట్యాంక్ కూడా నీట్గా క్లీన్ చేయించాము. ఇదంతా ఇప్పుడు దీన్ని కూడా వాటర్ ప్రూఫింగ్ అయితే మనం చేస్తాం అన్నమాట. మనం లీకేజ్ మెటీరియల్ అయితే స్టార్ట్ చేసాము. లీకేజ్ చేస్తున్నప్పుడు క్లీనింగ్ చేసినటువంటి ఈ బేస్మెంట్ ఇదంతా స్లాబ్ అంతా కూడా ఇప్పుడైతే మనం లీకేజ్ ప్రోడక్ట్ అయితే వేస్తున్నాము. చూడండి అంతా అయిపోయిన తర్వాత మనకైతే ప్లాస్టింగ్ చేసినట్టుగా ఒక కొత్త స్లాబ్ వేసినట్టుగా వచ్చేస్తుంది. ఇది అయితే చూడండి నీట్గా వచ్చేస్తుంది. ఇదంతా కూడా లీకేజ్ మెటీరియల్ ఇది చూడండి. ఫ్రెండ్స్ మనమైతే లీకేజ్ స్టార్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ మనకైతే ఒక ఆఫ్ అయిపోయింది. చూడండి ఇదిగోండి ఇదేమో లీకేజ్ చేయలేంది, ఇదిగోండి ఇదేమో లీకేజ్ చేసింది అనమాట. మనకి ఆల్మోస్ట్ ప్లాస్టింగ్ చేసినట్టుగా వస్తుంది చూడండి. ఈ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ చాలా పవర్ఫుల్ అనమాట. ప్రస్తుతం మనమైతే ఒక కోటింగ్ అయితే వేస్తున్నాము. ప్రస్తుతానికి మనకి ఈ లిక్విడ్ చూడండి చాలా పవర్ఫుల్ లిక్విడ్ అనమాట. ఇది వాటర్ ప్రూఫ్ లిక్విడ్ మొత్తం మనకు ప్లాస్టింగ్ చేసినట్టు వస్తుంది. చూసారా ప్లాస్టింగ్ చేసినట్టుగా ఉంది నీట్గా. మనకైతే కంప్లీటెడ్గా సింగిల్ కోటింగ్ అయితే ఫినిష్ అయింది. చూడండి ఎలా ఉండి స్లాబ్ ఎలా అవుతుంది చూడండి, గుర్తుపట్టలేనట్టుగా వచ్చింది చూడండి, మొత్తం కొత్త స్లాబ్ లాగా. ఇవేంటంటే మనకు కనిపిస్తున్నవి మొక్క అనమాట. ఎక్కడైతే కింద మనకి హోల్స్ కింద ఇవి ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫిల్లింగ్ చేసి ఉంటాయి, కవరింగ్ చేసాం. అట్లనే చూడండి ఎలా కవర్ చేసాము. వీటి మీద మనకి ఇంకా మళ్ళీ 2 కోట్స్ వస్తుంది అనమాట. ఈ స్లాబ్ అంతా కూడా చూడండి కంప్లీటెడ్గా. మళ్ళీ దీని మీద మనకి ఇంకా 2 కోట్స్ అన్నది వస్తుంది. చూడండి నీట్గా ప్లాస్టింగ్ చేసినట్టుగా వచ్చేసింది నీట్గా. ఇంకా మనకైతే 2 కోట్స్ బ్యాలెన్స్ ఉంది. సైడ్ కాంపౌండ్ వాల్ మీద కూడా మనం టచింగ్ మొక్క అయితే లీకేజ్ మొక్క పెట్టామన్నమాట. ఫ్రెండ్స్ లీకేజ్ దాంట్లో మనమైతే ఇప్పుడు 2వ కోటింగ్ అయితే స్టార్ట్ చేసాము. సింగిల్ కోటింగ్లోనే మనకి ఎలా వచ్చింది, మొక్కలు పెట్టాము, అన్ని టచింగ్లని చేసాం చక్కగా. ఇప్పుడు 2వ కోటింగ్ అయితే స్టార్ట్ చేసాము. లీకేజ్ ఇదిగోండి పూర్తిగా కంప్లీటెడ్గా ప్లాస్టింగ్ చేసినట్టుగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఓల్డ్ బిల్డింగ్ స్లాబ్ న్యూ బిల్డింగ్ స్లాబ్లో అయిపోతుంది అనమాట. చూడండి మనమైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్ మనమైతే వాటర్ ట్యాంక్ అయితే ఈ లీకేజ్తో అయితే కవర్ చేసాము. చూడండి మొత్తం ప్లాస్టింగ్ చేసినట్టుగా వచ్చింది చూడండి. ట్యాంక్ అంతా కూడా మంచిగా మొత్తం అంతా లోపలంతా కూడా ఈ నాచు గీచు అంతా క్లీన్ చేసేసి వాటర్ ప్రూఫింగ్ అన్నది చేసాము. చూడండి ఎంత నీట్గా వచ్చింది చూడండి ఇదంతా. అలాగే మనం స్లాబ్ కూడా చూడండి, స్లాబ్ అంతా కూడా 2 కోట్స్ అయితే మనం వాటర్ ప్రూఫింగ్ చేసాము. చూడండి
మొత్తం మాకు ప్లాస్టింగ్ చేసినట్టుగా అయితే మొత్తం అంతా చాలా నీట్గా అయితే వచ్చేసింది. ప్లాస్టింగ్ చేసినట్టుగా అంతా కూడా. దీని మీద మళ్ళీ మనం 2 కోట్స్ అయితే కనుక ఇంకా వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అయితే 2 కోట్స్ వేస్తాం మనం. ఇంకాను ఇది ఇంకా అవ్వలేదండి, ఇంకా ఉంది. కంప్లీటెడ్గా ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు లీకేజ్లో 3rd కోటింగ్ అయితే వేస్తున్నాము. 2 కోట్స్ ఇలా బ్లాక్గా మనం ప్లాస్టింగ్ చేసినట్టుగా స్లాబ్ అంతా కూడా వేసామన్నమాట. ఇప్పుడు మనమైతే కనుక ట్యాంక్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఇది ఇది 3rd కోట్, లీకేజ్కి సంబంధించి ఇదైతే 3rd కోట్ అనమాట. ఇది చూడండి 3rd కోటింగ్. ఇప్పుడు ఇదంతా కూడా మనకి 3rd కోటింగ్ అయితే వచ్చేస్తుంది. మొత్తం అంతా కూడా ఇలాగ వస్తుంది. 3rd అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 4th వేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకైతే స్లాబ్ అంతా కూడా మంచి నీట్గా గ్రే కలర్లో వాటర్ ఫినిషింగ్ అనేది వస్తుంది. వాటర్ ప్రూఫ్ ఫినిషింగ్ 3rd కోట్. ఇది 3rd కోట్ అనమాట. 2 కోట్స్ మళ్ళీ బ్లాక్గా ఉండి వాటర్ ప్రూఫ్ వేసాము. ఇప్పుడు 3rd కోట్లో కొంచెం లైట్ గ్రే టైప్ వేస్తున్నాం అనమాట. దీనికి మళ్ళీ మనం ఇంకో కోటింగ్ ఫినిషింగ్ ఇస్తాము. చూడండి ఎలా ఉన్నది, ఎలా వస్తుంది మనకి. స్టార్టింగ్ వీడియోకి ఇప్పుడు వీడియోకి చూడండి డిఫరెన్స్ ఎంత ఫినిషింగ్ వచ్చింది. అసలు కొత్త స్లాబ్లో అయిపోయింది అనమాట మనకి, నీట్ అండ్ నీట్గా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే 4th కోటింగ్ వచ్చేసాము. 4వ కోటింగ్ అయితే వేస్తాము. చూడండి అసలు ఫినిషింగ్ ఎలా వస్తుందో. మొత్తం మనకి ఇదంతా కూడా 4వ కోటింగ్ వచ్చేసరికి మైమరిపోయేలా ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు, లీకేజ్ అదిరిపోద్ది మనకి. ఇదంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు 4th కోటింగ్ ఇప్పుడు అయితే కంప్లీటెడ్గా 3rd కోటింగ్ అయితే కంప్లీటెడ్ అయిపోయింది. మనం 4th కోట్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసాము. చూడండి ఫినిషింగ్ వస్తుంది. చూడండి ఇది 4th కోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి కొంచెం డ్రై అవుతుంది అనమాట. 4th కోటింగ్ కంప్లీటెడ్ టోటల్గా. ఫినిషింగ్ అయితే చూడండి ఎలా వచ్చింది. చూడండి మొత్తం నీట్గా వచ్చేసింది, స్లాబ్ వేసినట్టు వచ్చేసింది మొత్తానికి. మనకైతే 4 కోటింగ్ అనమాట. ఇది లీకేజ్ వాటర్ ప్రూఫ్ లీకేజ్ అనమాట. 4th కోటింగ్ ఎండింగ్ డ్రై అవుతుంది, కొంచెం డ్రై అవుతుంది. అసలు స్టార్టింగ్ ఎలా ఉంది, ఎండింగ్ ఎలా ఉందో మీరే గమనించండి. సో మనకైతే కనుక వాటర్ ప్రూఫింగ్ కాంట్రాక్ట్ ఇస్తే కనుక మనమైతే ఇలా చేస్తాము. టోటల్గా చూస్తారు కదా, మొత్తం అంతా ఫినిషింగ్ చూస్తారు కదా, కొత్తగా స్లాబ్ వేసినట్టు అయితే వచ్చేసింది మొత్తం అంతా కూడా. ఫ్రెండ్స్, మనమైతే లీకేజ్లో ఇక్కడ మనకి క్రీమ్ కలర్ కనిపించేది ఏంటంటే ఈ సైడ్ వాల్ అనమాట. యాక్చువల్గా దీని కూడా లీకేజ్ వరకే రావాలి. లీకేజ్ వరకు వేసాము, కాకపోతే బిల్డింగ్ ఓనర్ గారు దీనికి క్రీమ్ కలర్ కావాలని నాకు అని అడిగారు. దాని గురించి అయితే మనం ఈ కాంపౌండ్ వాల్ అంతా కూడా పైన అంతా కూడా రౌండ్ క్రీమ్ కలర్ అయితే వేసాము. దాని డౌన్ ఒక 1/2 ఫీట్లో మనమైతే ఈ లీకేజ్ ప్రోడక్ట్ అన్నది అయితే వేసామన్నమాట. మనకి ఫైనల్గా ఇంక ఇలా వచ్చిందనమాట ఫినిషింగ్. చూడండి మనం కొత్తగా స్లాబ్ వేసుకున్నట్టుగా వచ్చింది. మనకి తక్కువలో అవుతుందండి లీకేజ్ ప్రోడక్ట్ అన్నది కూడా. మనకి ఈ లీకేజ్ వాటర్ ప్రూఫ్ లీకేజ్ అయితే తక్కువలో అవుతుంది, బడ్జెట్ తక్కువ. మనకు కూడా చాలా బాగుంటుందండి. మనకి మ్యాక్సిమం ఒక 3-4 ఇయర్స్ అయితే జాగ్రత్తగా వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ అయితే మన వాటర్ ప్రూఫ్ కోటింగ్ అయితే 4 కోటింగ్ కంప్లీట్ అయిపోయింది. మరి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మన వీడియో మొత్తం చూసి ఉంటారు. ఒకవేళ మీలో ఎవరికైనా మన వర్క్ నచ్చి మీరు కూడా చేయించుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ పెడతాను, నెంబర్కి అయితే కాల్ చేయండి. మనం స్లాబ్ లీకేజీలు చేస్తాము, అలాగే ట్యాంక్ లీకేజీలు కూడా చేస్తాం. మనం అయితే కనుక ఏ లీకేజ్ అయినా చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేస్తాం. మనం అయితే కనుక మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు నమస్తే.